హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లిసిటీ షా. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాల్టి వ్లాగ్ లో నేనైతే ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతున్నానండి. అదే మా అత్తగారి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇన్నాళ్ళు ఒక 1.5 month అట్లా మంచిగా ఎంజాయ్ చేసాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా హాలిడేస్ అయిపోయాయి, పిల్లలకి 12th నుంచి స్కూల్ కూడా స్టార్ట్ అయింది కదా. సో ఇంకా మేము సండే అట్లా వెళ్దాంలే అనేసి అనుకున్నాము. బట్ ఇది మండే రోజు అనమాట. సో ఇంకా మండే ఇంకా లగేజ్ అంతా సర్దుతామని చెప్పేసి ఇంకా ఎక్కడెక్కడ మా బట్టలు ఉన్నాయా అనేసి మొత్తం కూడా తీస్తున్నాను అనమాట. ఇంకా ఈ అమ్మాయి ఎన్నాళ్ళు ఉంటదా ఇక్కడ అనుకొని ఉంటారు మీలో చాలా మంది. అనుకోవడమే కాదు, కామెంట్స్ కూడా చేశారులేండి. హాలిడేస్ అయిపోయాయి అక్క, ఇంకా మీ ఊరు వెళ్ళరా, మీ ఊరు ఎప్పుడు వెళ్తారు అని చెప్పేసి ఇక కామెంట్స్ చేశారు. కొంతమంది అట్లా కామెంట్స్ చేశారు, ఇంకొంతమంది ఏమో ఇంకా మనసులో అయినా అనుకొని ఉంటారు కదా. సో అట్లాగా మెయిన్ నాకు ఎక్కడ కంఫర్టబుల్ గా అనిపిస్తుందో నేను అక్కడ ఉండడానికి ఇష్టపడతానండి. ఇప్పుడని కాదు, అంటే ఇప్పుడు మ్యారేజ్ అయింది ఇక తప్పదనుకోండి. బట్ చిన్నప్పటి నుంచి కూడా నేను హాలిడేస్ కి ఎవరిళ్ళకి వెళ్ళినా సరే నాకు మెయిన్లీ ఎక్కడ ఎక్కువ కంఫర్టబుల్ గా అనిపిస్తుందో, నాకు ఏంటంటే కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండాలన్నమాట, విశాలంగా ఉండాలి. ఇరుకిరుగ్గా ఉంటే నచ్చదు. సో అట్లాగా నాకు మా ఇల్లు ఏంటంటే మీరు చూసారు, మాకు చాలా ప్లేస్ ఉంది కదా. సో నాకు చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తది. సో అందులోనూ ఇంకా పిల్లలు కొంచెం పెద్దయ్యారే అనుకోండి, మనకు అసలు రావడానికి కుదరదు. అప్పుడు మనకి రావాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదన్నమాట. ఇప్పుడంటే పిల్లలు చిన్న పిల్లలు, సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు కాబట్టి పనంతా మనకేంటంటే కొంచెం స్ట్రెస్ అయినట్లు అనిపిస్తూ ఉంటది కదా. సో ఇంక అట్లా మనం కొంచెం ఫ్రీ అవ్వడానికి మనకి లాంగ్ హాలిడే దొరికేది అంటే ఈ సమ్మర్ హాలిడేసే. ఇంకా అట్లా నేనైతే ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను. నాకు లాంగ్ హాలిడేనే అవసరం లేదు, ఒక 1 week 10 days హాలిడేస్ ఉన్నా సరే ఎప్పుడైనా ఫెస్టివల్స్ కి వస్తూ ఉంటాను అనమాట. అది మీలో కూడా చాలా మందికి తెలిసిందే. సో ఇంకా మా అత్తయ్య వాళ్ళు కానీ మా వారు కానీ నాకు ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టరు ఇక్కడికి ఉండడానికి. నా ఇష్టం, నాకు ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండమనేసి అంటూ ఉంటారు మా వారు. ఇంకా అంటే రెస్ట్రిక్షన్స్ ఏమన్నా పెట్టినట్లయితే నేననే కాదు, ఏ ఆడపిల్ల కూడా పుట్టింట్లో ఇన్ని రోజులు ఉండదు కదండి. సో అట్లా అందులోనూ మాదేంటంటే కొంచెం మా అత్తయ్య నాకు మేనత్తనే కదా, అంటే మా నాన్నకి చెల్లెలే కదా. సో ఇంక అట్లా ఇంకా ఎక్కడుంటే ఏముందిలే అన్నట్లు ఇంకా పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టరు అనమాట. సో ఇంక అట్లాగా నేను ఇన్ని రోజులు చక్కగా మా ఇంట్లో అయితే ఫుల్ గా ఎంజాయ్ చేశాను. ఇంక ఇక్కడైతే వెళ్ళడానికి లగేజ్ అంతా కూడా ఇంకా ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. మోటార్ గేటంలో పెట్టారు, 2 మోటార్ పలుపు చేయగానే కనపడుతుంది. చాలా పెట్ట సన్ను వాడు ఇంకెందుకు మేము మొయ్యలేము అంటున్నారు వాళ్ళు. అంత బాగుంది, వచ్చే సంవత్సరం అంత బాగుంది, వచ్చే సంవత్సరం ఎక్కాలని అక్కాయలు కూడా వస్తారు. బయలుదేరారు ఏదో కార్ చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అది 2 కలిసాడు. ఇంక ఈసారి వెళ్ళేటప్పుడు కొంచెం చాలా లగేజే ఉంది. అంటే దుప్పట్లు అవి తీసుకున్నాను కదా, అవి ఒకటి, ఇంకా సిల్వర్ ఒకటి, ఇవైతే ఇంకా అసలు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. అంటే ఇంకా మా వారు వస్తున్నారులేండి తీసుకెళ్ళడానికి. సో ఇంక అట్లా ఈసారి వచ్చేప్పుడు ఒక 2 bags తో వచ్చాను. వెళ్ళేప్పుడు మాత్రం ఆ కర్రల సంచి ఒకటి, 2 bags ఒకటి, ఇంకా మినుములు పెసలు అవి కొన్ని పంపిస్తున్నారనమాట. నాన్న వాళ్ళు పండిస్తారు కదా. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ లకి అట్లాగా మినుములు, ఇంకా పెసలు కూడా దోశలకి అట్లాగా వడలకి అట్లాగా వేసుకుంటూ ఉంటాం కదా. సో ఇంకా వాటికి అన్నట్లు అవి పంపిస్తున్నారు. సో కొంచెం ఎక్కువ లగేజ్ అయిపోయింది ఈసారి. ఇంకా అట్లా నేనైతే లగేజ్ ప్యాక్ చేసుకున్నాను, ఏమేం కావాలి, ఏమేం తీసుకెళ్ళాలి అనేసి మొత్తం కూడా. ఇంక ఇక్కడైతే మా వారు వచ్చారు, ఇంకా అందుకని అమ్మ అయితే ఇక్కడ పకోడీ వేస్తుంది అనమాట. ఈవినింగ్ టైం వచ్చారులేండి. మేమైతే 5:30కి అట్లాగైతే స్టార్ట్ అయ్యాం అనుకుంటా. మా వారు ఇంకా 4కి అట్లాగైతే వచ్చారు. మా వారు ఎప్పుడు వచ్చినా ఈవినింగ్ టైం వస్తారు, లేదంటే మార్నింగ్ టైం వస్తారు. ఈవినింగ్ టైం వస్తే ఇంకా అప్పటికి లంచ్ ఏం చేస్తారు, ఏదో ఒకటి
ఇట్లానే స్నాక్స్ అట్లా తింటూ చేస్తూ ఉంటది అనమాట అమ్మ. పకోడీ కానీ లేదంటే గారెలు కానీ అట్లాగా. ఇంకా పిల్లలకైతే స్నానాలు చేయించేశాను. ఇంకా వాళ్ళని రెడీ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అమ్మాయి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి కూడా పకోడీ పెట్టించాను. బట్ వీ డోంట్ లైక్ దిస్ అనేసి అన్నారు ఒక మాట. ఇంకా అంతే ఫోర్స్ చేయలేం కదా. బట్ టేస్ట్ చేయండి అని చెప్పేసి ఇచ్చాము. నచ్చితే తింటారులే అనేసి. బట్ టేస్ట్ చేశారు కానీ ఇంకా మళ్ళీ వద్దన్నారు. ఇంకా అక్క వాళ్ళు అయితే రావట్లేదండి. అమ్మ జడేస్తుంది ఫ్రెండ్స్. నూనె పెట్టింది నేను ఫుల్గా. వాళ్ళు తలపోసుకుంటారు లేదు. ఏడొస్తాయి మా పూలు పెట్టుకుంటే, ఏడొస్తాయి పూలు పెట్టుకుంటే. ఏ బే ఏమైతే నన్ను ఎత్తునా పెట్టారా రెండు పేటలేనా 3 పేటలు. నేనైతే ఒక గంట వేసినాను దాన్ని జడ. ఓ 10 నిమిషాలు కేటాయించా. వెళ్ళమంటాడు జడ అయిపోయిందిగా. పాలు లేవు గీళ్ళు. ఆ గుడ్డ వేసిన బాగుండదు. బాగానే ఉండాలి. ఇవి మా పెసలు ఇంకా మినుములు మూటలు ఫ్రెండ్స్. బాగుంది. అది ఎక్కడ తెచ్చి పెట్టి 2 బరువు ఎక్కువ. అయి పెసలా అమ్మో అన్న ఎందుకుమా. అరమూట వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. 2 నెలలు అయింది వచ్చి. 2 నెలలు కాదు, 1.5 అయింది. ఏందో ఇప్పుడు చల్లటి గాలి తాగుతుంది. కేజీ రెప్పని ఆడన్నా కానీ పోయిద్ది. ఇంకా ఇవే అనమాట. ఇందాకటదేమో మినుములు మూట, ఇది వచ్చేసి పెసలు. కొంచెం ఎక్కువే పంపించారు మినుములు. ఇంకా మా అక్క వాళ్ళు కూడా వస్తారు కదా, ఇంకా అందుకని చెప్పేసి అక్క వాళ్ళు కూడా వస్తారు కదా తీసుకెళ్ళని చెప్పేసి కొంచెం ఎక్కువే పంపించారు. ప్రస్తుతానికి అయితే అక్క వాళ్ళు రావట్లేదు. అంటే వాళ్ళు 2 months లీవ్ అంటే వాళ్ళకి 2 months హాలిడేస్ అమ్మాయి వాళ్ళకి. జూన్ మొత్తం అండ్ జూలై మొత్తం కూడా. ఆగస్ట్ లో వాళ్ళకి యుఎస్ లో స్కూల్స్ అట్లా స్టార్ట్ అవుతాయంట. సో ఇంకా 1 month ఇక్కడ 1 month అక్కడ ఉందాం అనేసి అనుకున్నారు. ఇంకా అందుకనేసి మాతో పాటు అయితే రావట్లేదు. మేబీ మంత్ ఎండింగ్ కి అలా అక్కడికైతే వస్తారనమాట. సో ఇంకా అక్క అంటే ఎవరు, మీ సొంత తోటికోడలేనా అని చెప్పేసి అడుగుతున్నారు కదా. మా సొంత తోటికోడలు అండ్ నా కజిన్ సిస్టర్ అండి. మీ హస్బెండ్ వాళ్ళ ఓన్ బ్రదర్ వాళ్ళ వైఫ్ అంటున్నారు. అవునండి, మా బావగారి వాళ్ళ వైఫే అనమాట. అండ్ నా కజిన్ కూడా చెప్తూ ఉంటాను కదా మా పెదనాన్న వాళ్ళ అమ్మాయి అని చెప్పేసి. సో అట్లాగా ఆల్రెడీ ఇంతకు ముందు చాలా క్లియర్ గా చెప్పాను. బట్ కొత్త వాళ్ళు అనుకుంటా, అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. ఇంక ఇక్కడ మేమైతే లగేజ్ పెట్టేసుకుని స్టార్ట్ అవుతున్నాము. Bye. Bye. బాయ్. Bye, Ma. Bye. 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 సో ఇంక అట్లాగా అందరికి బాయ్ బాయ్ చెప్పేసి ఇంక ఇక్కడ మేమైతే స్టార్ట్ అయ్యాము. విత్ ఇన్ 1 hour లో ఇంకా మా ఊర్లో అయితే ఉంటాం అనమాట. సో ఖచ్చితంగా 1 hour అంతే. 1 hour కి పైగా ఒక 5 minutes 10 minutes అట్లా పడుతుంది. ఏమైనా ట్రాఫిక్ అట్లా ఉంటే అంతే, లేదంటే ఖచ్చితంగా 1 hour అట్లా పడుతుంది. సో అదండి, ఇంకట్లా మా ఇంటికి అయితే వచ్చేస్తున్నాము ఫైనల్ గా. ఏం పప్పులు లేవు, ఏం లేవమ్మా. ఆట ఆడన్నా ఆపమన్నా అని కొనుక్కున్నా. ఇంటికాడ అమ్మ పకోడీ వేసింది, తినలేదా?
నీకు తినలేదా? ఏ నేనైతే 2 ముక్కలు తిన్నా. ఒకటి తినలేదా? మరి చెప్తే బాక్స్కి వేసుకొచ్చేదాన్ని కూర్చుని బాక్స్లో పెట్టుకొచ్చేదాన్నిగా. అమ్మమ్మ తీసుకెళ్ళమను, నేనే ఎందుకులే తిన్నారు కానీ తీసుకురాలి. నేను మరి తినలేదని ఇంటికాడ చెప్తే కొంచెం పోసుకొచ్చేదాన్నిగా. ఇంటికాడ తిరగత్తా. సరే కూర్చో, బ్రేక్ ఎత్తే అటు పడతావు. సరే కూర్చో. ఇంకా ఏడా ట్రాఫిక్ లో వెళ్ళే వరకు ఏడైతే. నువ్వు లారీ కన్నా ముందు వెళ్ళాలి. సో ఫైనల్లీ ఆఫ్టర్ 1 or 10 minutes మా ఇంట్లో అయితే ఉన్నామన్నమాట. మా ఇల్లు రాగానే నేనైతే నిజంగా షాక్ అయిపోయాను. ఎట్లా ఉండాల్సిన ఇల్లు ఎట్లా మారిపోయిందంటే అట్లా మారిపోయింది అనమాట. పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా కింది ఇల్లు కూడా చాలా వరకు అంటే కొంచెం మార్పులు అయితే చేశారనమాట. అవేంటో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, కింద ఇంతకు ముందు మాకు నల్ల బండులు ఉండేవి కదా, అవన్నీ కూడా తీసేసి ఇదిగోండి ఇట్లాగా గ్రానైట్ అయితే వేయించారనమాట. ఇంకా ఇంటికి కూడా మొత్తం రంగులు అయితే వేయిస్తున్నారు. డోర్స్ కానీ ఇంకా గడపలకి అన్నిటికీ కలర్స్ వేయించి చాలా ఇయర్స్ అవుతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎటు కింద గ్రానైట్ వేయిస్తున్నారు కదా అనేసి ఇంకా వాల్స్ కి అంతా కూడా కలర్స్ అయితే వేయించారనమాట. అంటే మళ్ళీ ఇంకెప్పుడు వేయిస్తామో తెలియదు కదా, ఇప్పుడు అలా వేయించము. ఇంకా పైన కూడా కన్స్ట్రక్షన్ జరిగి దాని వల్ల కింద ఇల్లు కూడా కొంచెం సిమెంట్ అంతా పడి పాడైపోయింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి పైన కూడా ఎటు కలర్స్ వేస్తున్నారు కదా అనేసి కింద కూడా కలర్స్ అట్లాగా మొత్తం కూడా బండలన్నీ తీయించి లోపల కూడా గ్రానైట్ అయితే వేసేసారనమాట. నేనైతే నిజంగా నాకు ఇంతకు ముందు ఇక్కడ ఉన్నప్పుడు తెలీదు, బట్ తర్వాత చెప్పారు కింద కూడా మార్చేస్తున్నాము అని చెప్పేసి. అక్కడ ఉన్నప్పుడు చెప్పారు. ఇంకా పిల్లలు రాగానే ఇదిగోండి వాళ్ళ తాతను అడిగి ఫోన్ తీసుకొని ఇంక ఇక్కడ ఫోన్ అయితే చూస్తూ ఉన్నారు. వాళ్ళైతే ఇక అసలు నడవడం లేదండి, కాళ్ళు అంటే స్లిప్ చేస్తారు కదా అట్లా చేస్తున్నారు అన్నమాట. ఇంకా అట్లాగా ఇక్కడ అత్తయ్య అయితే కర్రీ కూడా చేశారు. మేము వచ్చేసరికి ఇంకా అత్తయ్య కర్రీ రైస్ అట్లా వండేశారనమాట. ఇంకా మునక్కాయ టమాటా కర్రీ అట్లాగైతే చేశారు ఈ రోజు. ఇంకా కాకపోతే చాలా వరకు ఇల్లంతా కూడా సర్దాలండి. అంటే ఇంకా పెయింట్ అంటే ఇంకా మొత్తం తీసేస్తారు కదా, ఎక్కడివక్కడ బెడ్రూమ్స్ అన్నిటికీ బయట మొత్తం కూడా వేశారు. ఇంకా అట్లా అదిగోండి నా కప్స్ స్టాండ్ చూడండి మా బెడ్రూమ్ లో పైన అయితే ఎక్కింది అనమాట, అటకెక్కింది. సో ఇంకా అట్లాగా చాలా వరకు ఇల్లు సర్దాలండి. కిచెన్ గానీ ఇంకా బెడ్రూమ్స్ అన్ని కూడా పెట్టుకోవాలి. ఈ బ్యాగ్ ఇది షవాస్ గాడి ఇంకేమున్నాయే ఇంకేమున్నాయి గాలాడదాం మతి అటు కవర్ది అమ్మాయి, అటు కవర్ది గాలి ఆడదా. వాడు గాలి ఎందుకు లేదు గాలి ఏమున్నాయి నేను చూస్తా. అట్లా వేసుకోకూడదు, ఇది ముద్ద పట్టు పట్టు. సో అట్లా చెప్పాను కదా, కిచెన్ బెడ్రూమ్స్ అన్ని కూడా సర్దుకోవాలి. ఇంకా పెయింట్ వేసేటప్పుడు ఈ క్లాత్స్ ఇవన్నీ కూడా మూటలు కట్టేసి అట్లా పెట్టేశారంట. ఇంకా కిచెన్ అంతా కూడా ఇంకా పాపం మొక్కలే సర్దాలన్నా సర్దలేరు కదా మా అత్తయ్య కూడా. ఇంకా అందుకని అంటే నార్మల్ గా పెట్టేశారు. ఇంక ఇవన్నీ కూడా మంచిగా కొంచెం అట్లా ఫోల్డ్ చేసి సర్దుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే ఈ ర్యాక్స్ ఈ షెల్ఫ్స్ ఉంటాయి కదా కింద, ఇవన్నీ కూడా ఇంకా అవ్వలేదండి డోర్స్ కి. అట్లాగే ఇంకా కింద కూడా పెయింట్ వేస్తూనే ఉన్నారు. గడపలకి ఇంకా డోర్స్ కి అట్లా కింద కూడా పెయింట్ వేస్తున్నారు అనమాట. అవ్వలేదు, జస్ట్ ఈ గ్రానైట్ వేసి బయట అంతా కూడా కలర్స్ వేశారు. లోపలంతా డోర్స్ కి ఇంకా గడపలకి వేస్తున్నారు అనమాట. సో ఇది కూడా ఒక రీజన్ చెప్పాలంటే, అంటే ఇట్లా అన్ని కొంచెం చేంజ్ చేశారు కదా. సో పిల్లలు ఏంటంటే పనికి ఊరికి అడ్డు వెళ్తూ ఉంటారు. కొంచెం సేపట్లో అవ్వాల్సిన పని వాళ్ళు అడ్డు వెళ్తే ఇంకా గంట పట్టేస్తుంది. గంట పట్టాల్సింది 2-3 గంటలు పట్టేస్తుంది. వాళ్ళు అసలే పిల్లలు మా పిల్లలు అసలు కుదురుగానే ఉండరు అనమాట. ఏదో ఒక పనికి అడ్డు వెళ్తూ ఉంటారు. పని చేసే వాళ్ళ దగ్గర అవి ఇవి లాక్కొస్తూ ఉంటారు. ఇంకా అందుకనేసి ఎక్కువ ఇన్ని రోజులు ఉండాల్సి వచ్చింది అనమాట. మామూలుగా అయినా ఉంటాం అనుకోండి, బట్ ఇది కూడా ఒక రీజన్. సో అదనమాట. ఇంక ఇక్కడైతే ఈ బ్యాగ్స్ అంతా కూడా కొంచెం నడుస్తూ ఉంటాం కదా కాళ్ళకి అడ్డం లేకుండా అని చెప్పేసి ఇక రాగానే బద్దకిచ్చకుండా పిల్లలకి అన్నం పెట్టేసేసి ఇంకా కింద అంతా కూడా సర్దుతూ ఉన్నాను. ఇంకా పైన క్లాత్స్ అవి సర్దాలి. పిల్లలకి బుక్స్ తీసుకొచ్చారు, వాటికి కూడా అన్నిటికీ అట్టలు అయితే వేయాలన్నమాట. సో ప్రస్తుతానికి
ఇప్పటికైతే ఈ బ్యాగ్స్ ఇవన్నీ కొంచెం అడ్డం లేకుండా పెడదాంలే షెల్ఫ్స్ లో అని చెప్పేసి అక్కడ ఉన్న వాటిని లాంటి అన్నిటిని కూడా క్లియర్ చేసేసి ఇంకా బ్యాగ్స్ అవైతే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. అదిగోండి చాలా వరకు ఎట్లా పడితే అట్లనే ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా నీట్ గా పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలకి అట్టలు కూడా వేయాలి. ఇంక ఇవాళ అయితే వేసే ఓపిక లేదు. యాక్చువల్ గా వేద్దాం అనేసి అనుకున్నాను కానీ ఇంకా పడుకున్నాను అనమాట నిద్ర వచ్చేసి. ఇంకా పిల్లలకి అట్టలు వేయడము, ఇంకా కిచెన్ అంతా కొంచెం సర్దాలి, ఇంకా బెడ్రూమ్స్ అంతా కూడా సర్దాలన్నమాట. సో ఫస్ట్ అయితే పిల్లలకి కొంచెం కవర్స్ అవి వేస్తాను బుక్స్ కి. ఎందుకంటే వాళ్ళకి అవి వేసాను అనుకుంటే అవి కొంచెం ఎక్కువ టైం పడతాయి. అవి వేసి ఇక వాళ్ళు స్కూల్ కి వెళ్తా ఉంటారు కదా. సో కొంచెం ఇంకా ఆ టైంలో కొంచెం అంతా కూడా సర్దుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి నేనైతే అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఊరు నుంచి వచ్చేసరికి ఇంత మార్పు జరుగుతది అనేసి. అంటే మేము ఊరు వెళ్ళేటప్పుడు అంతకు ముందు కూడా ఏం అనుకోలేదండి. బట్ పైన ఈ వేసిన గ్రానైట్ మిగిలితే కింద కూడా వేశారంట. సో ఇంకా అట్లా అట్లా ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వచ్చారు. సో ఇల్లంతా కూడా ఒక కలగా, అంటే ఇప్పుడు ఇంట్లో పెళ్లి జరిగితే ఎట్లా ఉంటది చెప్పండి, అన్ని కూడా ఇట్లా చేంజ్ చేస్తూ ఉంటారు కదా కొంచెం కలర్స్ వేసి గడపలకి అట్లా కూడా. సో అట్లా ఉందన్నమాట ఇంట్లో ఇప్పుడు వాతావరణం అయితే. సో బాగుంది. ఇప్పుడు ఇవంతా కూడా చేంజ్ చేసిన తర్వాత, ఇంతకు ముందు నల్ల బండలు ఉంటే కొంచెం చీకటిగా అనిపించేది. బట్ ఇవి వేసిన తర్వాత ఇప్పుడు ఇల్లంతా కూడా కొంచెం కలర్స్ కూడా వేశారు కదా, అంతా కొంచెం వెలుగ్గా బాగుందన్నమాట. సో అది ఇప్పుడు బాగుంది మా ఇల్లు కూడా. సో ఇంక అట్లా ఆ రోజు నైట్ అయితే ఊరు నుంచి రాగానే ఇంకా కింద ఇదంతా కూడా సర్దుకున్నానండి. ఇంకా పైన క్లాత్స్ అవన్నీ కూడా ఇంకా రేపట్లా చిన్న చిన్నగా చేసుకుంటూ ఉంటాను. అంటే పిల్లలకి ఫస్ట్ కవర్స్ వేయాలి బుక్స్ కి, ఆ తర్వాత ఇక ఆ పని కూడా చేస్తాను అనమాట. సో ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.